ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. పశ్చిమాసియా మళ్లీ నిప్పుల కొలిమిలా మారింది. నిన్న మొన్నటి వరకు శాంతి ఒప్పందాల ముసుగులో ప్రశాంతంగా ఉన్న గల్ఫ్ దేశాల్లో ఒక్కసారిగా యుద్ధ సైరన్ల మోత మోగింది. అగ్రరాజ్యం అమెరికా, ఇస్లామిక్ దేశం ఇరాన్ మధ్య దశాబ్దాల నాటి శత్రుత్వం మరోసారి భగ్గుమంది. ఇరు దేశాలు పరస్పర దాడులతో విరుచుకుపడుతుండటంతో ప్రపంచం మొత్తం ఉలికిపడింది. అగ్రరాజ్యం చేసిన దాడులపై తీవ్రంగా మండిపడ్డ టెహ్రాన్ ఏకంగా అమెరికాకు చెందిన 85 సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణుల వర్షం కురిపించింది. నిజానికి ఇరు దేశాల మధ్య కొంతకాలంగా ఒక అవగాహన, శాంతి వాతావరణం నెలకొంది. కానీ ఆ ప్రశాంతత ఎక్కువ రోజులు నిలవలేదు. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిపిన దాడులే ఈ తాజా రణరంగానికి కారణమయ్యాయి. ఈ దాడులకు ప్రతిస్పందనగా అగ్రరాజ్యం అమెరికా ఒక్కసారిగా పంజా విసిరింది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత నిఘా కేంద్రాలను టార్గెట్ చేస్తూ అమెరికా ఫైటర్ జెట్లు ఆకాశం నుంచి బాంబుల వర్షం కురిపించాయి. ఈ మెరుపు దాడులతో ఇరాన్ రక్షణ వ్యవస్థలు ఒక్కసారిగా షాక్ గురయ్యాయి. అమెరికా చేసిన ఈ దాడులపై ఇరాన్ సైనిక విభాగం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్డ్స్ అత్యంత తీవ్రంగా స్పందించింది. నిన్న మొన్నటి వరకు ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని, శాంతి ఒప్పందాన్ని అగ్రరాజ్యమే స్వయంగా ఉల్లంఘించిందని ఆరోపించింది. తమ సార్వభౌమాధికారానికి అమెరికా ముప్పు తెచ్చిందని మండిపడింది. దెబ్బకు దెబ్బ తీస్తామని హెచ్చరించిన ఇరాన్ సైన్యం రంగంలోకి దిగింది. బుషెహర్ ప్రాంతంలో గాల్లో చక్కర్లు కొడుతున్న అమెరికాకు చెందిన అత్యంత ఖరీదైన అత్యాధునిక డ్రోన్ MQ-9 రిపన్ను ఇరాన్ రక్షణ వ్యవస్థలు కూల్చివేసి అగ్రరాజ్యానికి గట్టి కౌంటర్ ఇచ్చాయి. ఇక అక్కడితో ఆగలేదు ఇరాన్ ప్రతీకారం. అగ్రరాజ్యం కోటపైనే దెబ్బ కొట్టాలని డిసైడ్ అయింది. బహ్రెయిన్, కువైట్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తూ ఆపరేషన్ మొదలుపెట్టింది. బహ్రెయిన్లోని అత్యంత కీలకమైన US 5th ఫ్లైట్, అలాగే కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్ బేస్ సహా అమెరికాకు చెందిన ఏకంగా 85 సైనిక స్థావరాలపై ఇరాన్ ఏకకాలంలో వందలాది క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడుల ధాటికి గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్లపై సైరన్లు మోగాయి. నిన్న మొన్నటి వరకు శాంతిగా ఉన్న ప్రాంతం ఒక్కసారిగా పేలుళ్లు, మంటలతో రణరంగంగా మారిపోయింది. అయితే ఈ దాడులు ఎప్పుడు జరిగాయన్నదే ఇక్కడ అత్యంత గమనార్హం. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతూ ఆ దేశం మొత్తం శోకసంద్రంలో ఉన్న వేళ అమెరికా ఈ దాడులకు తెగబడింది. తమ చారిత్రక సెంటిమెంట్ కార్యక్రమాన్ని మరుగున పడేసేందుకే వాషింగ్టన్ ఈ కుట్ర చేసిందని IRGC దుయ్యపట్టింది. ఈ ఉద్రిక్తతలపై ఇరాన్ స్పీకర్ ఘలీబఫ్ సోషల్ మీడియాలో పవర్ఫుల్ పోస్ట్ చేశారు. వేధింపులు, బెదిరింపుల శకం ముగిసింది. ఇకపై మేము అమెరికాకు తలొగ్గం. అగ్రరాజ్యం ఎంత ఒత్తిడి తెచ్చినా టెహ్రాన్లో లొంగిపోయే ప్రసక్తే లేదు అని ఆయన హెచ్చరించారు. శాంతి ఒప్పందాలు పక్కన పెట్టి అమెరికా, ఇరాన్ నేరుగా తలపడడం ఇప్పుడు ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనలోకి నెట్టేసింది. ఈ ఇరు దేశాల యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ముడి చమురు సరఫరా నిలిచిపోయి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వచ్చే ప్రమాదం ఉంది. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్పై మరింత పెద్ద ఎత్తున దాడికి దిగుతుందా, లేక అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని ఈ యుద్ధాన్ని ఆపుతుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.